హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు కుశల్ అకాడమీ. ఎంపిక మీది శిక్షణ మాది. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ నేర్చుకుందాము. సెమీ కండక్టర్స్లో పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఒక చిన్న పార్ట్ ఉందమ్మా. ఈరోజు ఆ పార్ట్ గురించి మనం క్లియర్గా నేర్చుకుందాము. మనం సెమీ కండక్టర్స్ నుంచి కొద్దిగా ఈజీగా మనం ప్రాబ్లం అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నీట్లో కానివ్వండి, ఎంసెట్లో కానివ్వండి, మనం ఈజీగా మనం ఆన్సర్ చేసే విధంగా క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి దీని గురించి మనం క్లియర్గా నేర్చుకుందాము. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, మీ బుక్స్ మీ పెన్ను తీసుకుని రెడీగా ఉండండి. మై నేమ్ ఇస్ డాక్టర్ కే కుశల్ కుమార్. యు ఆర్ వాచింగ్ కుశల్ ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, టుడే we focus on the PN diode. See, PN diode is a one junction diode. It is a one junction diode. So, in PN junction diode we have two materials. One material is the P-type material. The second material is the N-type material. So we know that in P-type material the number of holes is greater than the number of holes is greater than the number of electrons. In the N-type material, number of electrons are greater than the number of holes. Okay, and the diagram for the PN junction diode is the So this is the physical construction of the PN junction diode. It having P material and N material. ఈ రెండు మెటీరియల్ ని కలిపితే ఇక్కడ మనకు ఒక జంక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసినట్లయితే P మెటీరియల్ కి ఒక లీడ్ కనెక్ట్ చేసాము, N మెటీరియల్ కి ఒక లీడ్ కనెక్ట్ చేసాము. సో P మెటీరియల్ కి మనం ఏ లీడ్ అయితే కనెక్ట్ చేసామో దాన్ని మనం యానోడ్ అని అంటామమ్మా. అలాగే N మెటీరియల్ కి ఏ లీడ్ అయితే కనెక్ట్ చేసామో దాన్ని మనం క్యాథోడ్ అని అంటాము. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఆఫ్ PN junction diode. సో ఎలక్ట్రికల్లీ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ది PN junction diode is like this. So this is the anode, this is the cathode. So it is the PN junction diode. ఓకే, సి హియర్ ఇంటర్నల్ గా మనకు ఒక రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. సో దీన్ని మనం ఇంకా ఏ విధంగా డ్రా చేయొచ్చు అని అంటే, సో వీఆర్ డ్రాయింగ్ లైక్ దిస్. దిస్ ఇస్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది డయోడ్ అండ్ దిస్ ఇస్ ద డయోడ్. సో దిస్ ఇస్ ద యానోడ్ అండ్ దిస్ ఇస్ ద క్యాథోడ్. సో దిస్ ఇస్ ద ఎలక్ట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది PN junction diode. సో ఈ PN junction diode అనేది 2 మోడ్స్ లో ఆపరేట్ అవుతుంది. ద ఫస్ట్ వన్ ఇస్ ద forward bias mode and second one is the reverse bias. సో ఫార్వర్డ్ బయాస్ లో ఎలా ఉంటుంది, రివర్స్ బయాస్ లో ఎలా ఉంటుంది, ఫార్వర్డ్ బయాస్ లో ప్రొసీజర్ ఎలా ఉంటుంది, క్యారెక్టరిస్టిక్స్ VI క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వి ఫోకస్ ఆన్ ది ఫార్వర్డ్ బయాస్. See here, this is the forward bias diagram here. So this is the internal resistance and this is the diode. Okay, see here clearly you observe the anode is connected to the positive terminal of the battery and the cathode is connected to the negative terminal of the battery. So for the measuring of the current in the resistance and diode, so what we are doing, so we are inserting an ammeter here. So
సో సర్క్యూట్లో కరెంట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక మీటర్ తీసుకున్నానమ్మా. కరెంట్ని రీడ్ చేయడానికి మనం యూజ్ చేసే మీటర్ని మనం ఏమంటామంటే మీటర్ అంటాము. ఓకే, సో ఈ మీటర్ అనేది కరెంట్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ మీటర్ అనేది దేనికి చేస్తుందమ్మా? కరెంట్ని మెజర్ చేస్తుంది. దీన్ని మనం ఏమంటాము? మీటర్ అంటాము. అలాగే డయోడ్కి అక్రాస్గా ఉన్న వోల్టేజ్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఒక మీటర్ వాడతాము. ఆ మీటర్ని వోల్ట్ మీటర్ అంటాము. సో దీన్ని ఏమంటామమ్మా? వోల్ట్ మీటర్ అంటాము. సో దిస్ ఇస్ ద వోల్ట్ మీటర్. ఓకే, సో దిస్ ఇస్ ద ఫార్వర్డ్ బయాస్ లో సర్క్యూట్ యొక్క కనెక్షన్. ఫార్వర్డ్ బయాస్ లో సర్క్యూట్ ఎలా ఉంటుంది? ఒక బ్యాటరీ తీసుకొని బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ ఏమో యానోడ్ కనెక్ట్ చేస్తాము, నెగిటివ్ టెర్మినల్ ని దేనికి కనెక్ట్ చేస్తామమ్మా? క్యాథోడ్ కి కనెక్ట్ చేస్తాం. ఓకే, see here next what I am doing. See, first I am selecting one diode here. So for simplicity, first I am taken here silicon diode. For silicon diode, already we know that the maximum voltage for breaking up potential barrier equal to 0.6 volts. So here I am taken one diode here. I am taken model 1N4001. See here it displays VF equal to 0.6. So VF equal to 0.6 means it is the potential barrier. It is the potential barrier. That means, see, ఇక్కడ ఏం జరుగుతుందో నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఒకసారి చూడండి అమ్మా. సో it is the P type material, it is the N type material. సో ఇనీషియల్గా నేను ఏం చేశానమ్మా? ఇది యానోడ్, ఇది క్యాథోడ్. యానోడ్ని తీసుకొచ్చి పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ కనెక్ట్ చేశాను, క్యాథోడ్ని తీసుకొచ్చి నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ కనెక్ట్ చేశాను. ఈ పీ జంక్షన్లో మనకి పాజిటివ్ క్యారియర్స్ ఆర్ మెజారిటీ క్యారియర్స్ ఆర్ హోల్స్ హియర్. ఈ ఎన్ టైప్ మెటీరియల్లో ఎలక్ట్రాన్స్ ఆర్ ది మెజారిటీ క్యారియర్స్. సో చాలా తక్కువ సంఖ్యలో ఇక్కడ హోల్స్ ఉంటాయి, ఇక్కడ చాలా తక్కువ సంఖ్యలో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయమ్మా. ఓకే, క్లియర్? సో ఇనీషియల్గా మనకి ఏంటంటే ఎటువంటి మూమెంట్ ఉండకపోవడం వల్ల ఈ రెండింటి మధ్యన ఒక గోడలాగా ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ లేయర్నే మనం ఏమంటామంటే డిప్లెషన్ లేయర్ అంటాము. ఏమంటామమ్మా? డిప్లెషన్ లేయర్ అంటాము. డిప్లెషన్ లేయర్ అంటాము. అంటే ఒక గోడలాగా అడ్డుగా ఉంటుంది. ఎలక్ట్రాన్స్ అనేవి ఇటు ఫ్లో అవ్వవు, ఇక్కడేమో హోల్స్ అనేవి ఇటువైపు మూవ్ అవ్వవు అనమాట. మూవ్ అవ్వకుండా ఒక గోడలాగా అడ్డుంటుంది. సో ఎప్పుడైతే పాజిటివ్ టెర్మినల్ నేను యానోడ్ కనెక్ట్ చేస్తానో, ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఉంది, రెండు రిపెల్ అవుతాయి. సో దట్ ఈ హోల్స్ ని పుష్ చేస్తుంది అనమాట ఈ పాజిటివ్ టెర్మినల్. అలాగే నెగిటివ్ టెర్మినల్ ఎప్పుడైతే నేను క్యాథోడ్ కనెక్ట్ చేస్తానో నెగిటివ్ రిపెల్ అవుతాయి, ఈ నెగిటివ్ ని ఇటువైపు పుష్ చేస్తుంది. సో హోల్స్ ఏమో ఇటువైపు పుష్ అవుతాయి, అలాగే ఎలక్ట్రాన్స్ ఏమో ఇటువైపు పుష్ అవుతాయి. ఓకే, సో దానివల్ల ఈ డిప్లెషన్ రీజన్ ఎప్పుడైతే నేను వోల్టేజ్ లెవెల్ అనేది పెంచుతూ ఉండే కొద్ది, ఫస్ట్ 0.1 వోల్ట్స్, 0.2 వోల్ట్స్, 0.3 వోల్ట్స్, సో దీని యొక్క డిప్లెషన్ రీజన్ అనేది తగ్గుతూ వస్తుంది. సో ఈ డిప్లెషన్ రీజన్ ఎలా యాక్ట్ చేస్తుందంటే ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. డిప్లెషన్ రీజన్ ఎప్పుడైతే నేను వోల్టేజ్ పెంచుతానో డిప్లెషన్ రీజన్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే 0.6 ఫర్ ద సిలికాన్ మెటీరియల్ 0.6 రీచ్ అవుతుందో, 0.6 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ డిప్లెషన్ రీజన్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఫ్రీగా ఎలక్ట్రాన్స్ అనేవి ఇటు మూవ్ అవుతాయి, పాజిటివ్ అయాన్స్ అనేవి ఇటు మూవ్ అవుతాయి. సో ఈ ఎలక్ట్రాన్స్ న్యూట్రల్ ఆటం తోటి డిఫ్యూజన్ జరిగి అక్కడ కరెంట్ అనేది నెగిటివ్ టు పాజిటివ్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇది ఆపరేషన్ జరుగుతుందమ్మా. సో అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ ఏముంటుంది? ఒక బ్యారియర్ పొటెన్షియల్ అని ఉంటుంది. ద బ్యారియర్ పొటెన్షియల్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ది VF. The barrier potential is represented by the VF. See here, for the silicon, the barrier potential equal to how much? 0.6 volts. Initially,
the resistance value equal to 100. So what I am doing, see here, first I am here there is no any voltage. So initially the voltage equal to ఇటువంటి వోల్టేజ్ మనకి లేనప్పుడు ఇక్కడ జీరో వోల్టేజ్ ని చూపిస్తుంది, ఇక్కడ జీరో కరెంట్ ని చూపిస్తుంది. అండ్ see now I am increasing the voltage value here. So for the 0.6 its value equal to ఏమైనా చేంజ్ ఉందా? ఏమీ లేదు, చేంజ్ ఎటువంటి చేంజ్ లేదు. 0.6 వరకు చేంజ్ లేదు. సో దట్ నేను కొద్దిగా వ్యారీ చేస్తున్నాను. 0.7 ఫర్ ద 0.7 I get 0.997 amperes and it is the 0.589 amperes. I am adding this one. Different values of the voltages up to 5 volts వరకు నేను తీసుకొని ఈ టేబులర్ ఫామ్ లో నోట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ ఫార్వర్డ్ వోల్టేజ్ కి ఫార్వర్డ్ కరెంట్ కి నేను ప్లాట్ చేసినప్పుడు చూడండి ఈ విధంగా వచ్చింది క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి అమ్మా, అప్ టు 0.6 ఈ 0.6 వరకు నీకు డయోడ్ అనేది ఆన్ అవ్వలేదు. ఎందుకంటే డయోడ్ ఆన్ అవ్వాలంటే ఖచ్చితంగా బ్యారియర్ పొటెన్షియల్ వాల్యూ రీచ్ అవ్వాలి. ఇక్కడ బ్యారియర్ పొటెన్షియల్ అంటే విఎఫ్ వాల్యూ ఈక్వల్ టు హౌ మచ్ హియర్ 0.6. 0.6 తర్వాత మనకి ఇక్కడ డయోడ్ అనేది యాక్టివేట్ అయింది. డయోడ్ అనేది యాక్టివేట్ అయింది అంటే మీనింగ్ ఏంటి? సో దిస్ ఇస్ ద డయోడ్. ఈ డయోడ్ ని తీసుకెళ్ళి నేను ఫార్వర్డ్ బయాస్ కి ఇచ్చాను. దిస్ ఇస్ ద ఫార్వర్డ్ బయాస్. పాజిటివ్ తీసుకెళ్లి యానోడ్ కి ఇచ్చాను, నెగిటివ్ తీసుకెళ్లి క్యాథోడ్ కి ఇచ్చాను. ఎప్పుడైతే 0.6 వోల్ట్స్ అవుతుందో ఈ డయోడ్ అనేది షార్ట్ సర్క్యూట్ కింద అవుతుంది. డయోడ్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది స్విచ్. అంటే స్విచ్ అనేది ఓపెన్ చేయాలి లేకపోతే క్లోజ్ చేయాలి. సో ఇక్కడ 0.6 దాటిన తర్వాత ఈ డయోడ్ ఎలా అవుతుంది? ఒక క్లోజ్డ్ స్విచ్ కింద యాక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే క్లోజ్డ్ స్విచ్ కింద యాక్ట్ అవుతుందో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఆ కరెంట్ వాల్యూ అనేది ఇక్కడ 0.6 నుంచి చూడండి ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. ఎందుకంటే 0.6 వోల్ట్స్ దగ్గర మనకి డయోడ్ అనేది యాక్టివేట్ అయ్యింది. ఓకే, సో దిస్ ఇస్ ద ఫార్వర్డ్ రీజియన్. Okay, now we check for the reverse bias condition. Reverse bias condition లో మనం ఏం చేస్తామనంటే రివర్స్ బయాస్ లో, సో ఇక్కడ ఫార్వర్డ్ బయాస్ లో వాట్ we are doing anode is connected to the positive, cathode is connected to the negative. Now what I am doing in the reverse bias condition, so negative is given to the anode and positive is given to the cathode. Reverse bias. So this is the internal resistance and this one is this one, and I am given to this is the negative, this is the positive. So this is the PN junction diode. This is the anode, this is the cathode. Now anode is given to the negative terminal of the battery, cathode is given to the positive terminal of the cathode, positive terminal of the battery. So this is the correction in the reverse bias. Okay, ఈ reverse bias లో characteristics ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి చూద్దాము. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో నేను ఏం చేశాను చూడండి, క్యాథోడ్ ని తీసుకెళ్లి పాజిటివ్ కి ఇచ్చాను, యానోడ్ ని తీసుకెళ్లి నెగిటివ్ కి ఇచ్చాను. వోల్టేజ్ ని క్యాలిక్యులేట్ చేయడానికి వోల్ట్ మీటర్ తీసుకున్నాను, కరెంట్ ని మెజర్ చేయడానికి ఎమ్మీటర్ తీసుకున్నాను. సో నౌ వాట్ ఐఎమ్ డూయింగ్, సో ఐఎమ్ టేకెన్ ద సేమ్ డయోడ్ 1N4001 మోడల్. Now I am setting the VR value, reverse breakdown voltage equal to 30 for the silicon, and I am taking same resistance 100 volts. First I am applying the DC voltage equal to the 0.2. For the 0.2, for the minimum voltage it is reading 0.170 and 0.100. So I am adding the table and then I am varying the DC voltage. DC voltage ని వ్యారీ చేస్తున్నాను, రీడింగ్స్ తీసుకుంటున్నాను. అలా ఒక 10 రీడింగ్స్ తీసుకుంటాను. సో I am taking different readings here up to 5 volts, up to 30 volts. So up to 30 volts I am taking different reverse voltages and reverse current values. Now what I am doing, I am plot the graph.
సో మనం రివర్స్ బయాస్లో క్యారెక్టరిస్టిక్స్ కనుక చూసినట్లయితే స్మాల్ లీకేజ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఒక వోల్టేజ్ లెవెల్ దగ్గరికి రాగానే ఏం జరుగుతుంది, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో కొద్ది క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి అమ్మా. సో ఫార్వర్డ్ బయాస్లో మనకి ఈ విధంగా వచ్చి ఇక్కడ 0.6 దగ్గర మనకి డయోడ్ అనేది ఆన్ అవుతుంది. ఆన్ అయ్యి హ్యూజ్ అమౌంట్ అనేది ఒకసారిగా ఫ్లో అవుతుంది. దీన్ని మనం ఏమన్నాము, పొటెన్షియల్ బ్యారియర్ అన్నాము. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై విఎఫ్. అలాగే రివర్స్ బయాస్లో మనకి స్మాల్ లీకేజ్ కరెంట్, మనం ఎప్పుడైతే నెగిటివ్ కరెంట్ అప్లై చేస్తామో, నెగిటివ్ కరెంట్ అప్లై చేసినప్పుడు చాలా స్మాల్ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, ఇలా ఫ్లో అవుతుంది. ఎంతవరకు ఫ్లో అవుతుంది, బ్రేక్ ఓవర్ వోల్టేజ్ అనేది ఒకటి ఉంటుంది. దిస్ వోల్టేజ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై బ్రేక్ ఓవర్ వోల్టేజ్. ఈ బ్రేక్ ఓవర్ వోల్టేజ్ ఈక్వల్ టు సిలికాన్కి ఎంతమ్మా, 30 volts అనమాట. ఈ వోల్టేజ్ దగ్గరికి రాగానే ఒక్కసారిగా నీకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది, అంటే నెగిటివ్ రీజియన్లో కూడా డయోడ్ అనేది కండక్షన్లోకి వచ్చి ఒక్కసారిగా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది డయోడ్లోకి ఫ్లో అవుతుంది. డయోడ్ అనేది డ్యామేజ్ అయ్యే ప్రమాదం అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ ది రివర్స్ బయాస్ క్యారెక్టరిస్టిక్స్. Thank you.